శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. మనకి పూర్వశ్లోకంలో జగద్గురు శంకరాచార్య స్వామివారు మనస్సుని రాజహంసగా సంభావిస్తూ భక్తి కాంతలు, నవవిధ భక్తి రూప కాంతలు ఆయా గణములతో నీవు భగవంతుని యొక్క పాదపద్మము అనేటటువంటి ఆ సౌధములో విహరించవే అని అంటూ ఆ మానస రాజహంసానికి ప్రబోధ చేశారు 46వ శ్లోకంలో. ఇప్పుడు మరలా ఈ 48వ శ్లోకంలో ఆ మనస్సుని అదే రీతిగా రాజహంసగానే చెబుతూ, ఇక్కడ నీవు రాజహంసవి కాబట్టి శంభుధ్యాన సరోవరం, భగవంతుని యొక్క ధ్యానము అనేటటువంటి నిర్మలమైనటువంటి సరోవరంలోకి నీవు వెళ్ళాల్సింది. అలా వెళ్ళినప్పుడే నీవు సుఖంగా శాంతిగా శంభుత్వంగా మిగలగలవు అనేది ఇక్కడ మనకి తెలియచేస్తున్నారండి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం సచ్చం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ ఫల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఇక్కడ ఆచార్యస్వామి వారు మనోహంసావతంసా అని అంటూ పిలుస్తూ ఉన్నారండి. మనస్సు అనేటటువంటి హే రాజహంసమా, నీవు ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగావు. కిం క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ అన్నారండి. ఇంతవరకు క్షుద్రమైనటువంటి ఆశ్రయాలతోటే నీవు జీవితాన్ని సాగించావు. అంటే అల్పులైనటువంటి నీచులైనటువంటి ఆశ్రయించి ఆయా బురద గుంటల్లోనే సంచరిస్తూ వచ్చావు. అటువంటి నీవు సంజాతశ్రమం కిం ప్రాప్స్యసి, ఇంతవరకు నీవు పొందినటువంటి దుఃఖాలు కష్టాలు ఇంకా ఎందుకు పొందాలనుకుంటున్నావు? చాలు, పొందింది చాలు అని అంటూ నిత్యానందరసాలయం, నిత్యము ఎప్పుడూ సంతతంగా ఉండేటటువంటి ఆనందము అనేటటువంటి రసాలయం ఉంది. అదే సంతతానంద జలాశ్రయము. అది ఏమిటి, ఎలా, ఎవరెవరి చేత అది సేవింపబడుతూ ఉంటుంది అనేది తెలియచేస్తున్నారండి. సురముని స్వాంతాంబుజాతాశ్రయం, దేవతల చేత మునీశ్వరుల చేత ఏ హృదయ పద్మమును ఆశ్రయించి ఉన్నారో అదిగో అటువంటి పద్మ సరోవరం ఇక్కడ ఉన్నది. అది నీకు నేను పరిచయం చేస్తున్నానురా అని మనస్సుకు తెలియచేస్తున్నారండి. స్వచ్ఛం సద్విజ సేవితం, అది చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు సద్విజ సేవితం, ఒకటి
బ్రాహ్మణోత్తములు, ఋషీశ్వరులు, మునీశ్వరుల చేత సేవింపబడుతున్నది అని చెబుతూ, రెండవది మంచి పక్షులు, భాష్యంగా ద్విజము అని అంటే పక్షి అని వస్తుందండి. రెండవది ద్విజులు అన్నప్పుడు సద్బ్రాహ్మణులు అని కూడా రెండవ అర్థం వస్తుంది. అంచేత ఇద్దరి చేత సేవింపబడేటటువంటిది. ఎందుకంటే మనస్సుని ఒక రాజహంసగా సంబోధన చేస్తున్నారు కాబట్టి రాజహంసకు మరికొన్ని హంసలు, మరికొన్ని పక్షులు కూడా ఉన్నవి అనేది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. కలుషహృత్, పాపములను హరించేటటువంటిది. సద్వాసనావిష్కృతం, సద్వాసనలు, సత్సంస్కారముల చేత ప్రకటీకరింపబడేటటువంటిది. అదుగో అక్కడికి నీవు వెళ్ళాలి. ఎంతవరకు నీవు ఎక్కడెక్కడో తిరిగావు, ఇక చాలు తిరిగింది అని అంటూ శంభుధ్యాన సరోవరం, పరమేశ్వరుడి యొక్క ధ్యానము అనేటటువంటి మానస సరోవరానికి నీవు వెళ్ళాల్సింది. స్థిరం వ్రజ, అక్కడికి సుస్థిరంగా ప్రవేశించి అక్కడే స్థిరంగా ఉండిపో. ఎందుకని? ఎంతవరకు నీవు పొందనటువంటివి, పొందలేనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, సౌఖ్యాన్ని అన్నింటినీ నీవిక్కడ పొందవచ్చు అని అంటూ, హే మానస రాజహంసమా, నీవు పదవి అని, ఇక డబ్బు అని, కీర్తి అని, భోగాలు అని, ఎన్నింటి కోసమో ఎంతమందినో ఆశ్రయించి ఎంతమందితోనూ చీచీ అనిపించుకుంటూ కూడా తిరుగుతూనే ఉన్నావు. ఇంకా ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇంకా అవమానాలు? నీకు ఇక్కడ ఏ అవమానము ఉండదు, చక్కగా సన్మానమే ఉంటుంది. ఎందుకని? సన్మానస్వరూపుడు, సంతత సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క ధ్యానము అనేటటువంటి మానస సరోవరం ఉంది చూడు. దీనికి నీవేమీ శ్రమపడనక్కర్లా, ఎవ్వరినీ నీవు యాచించాల్సిన అవసరం లేదు అని అంటూ వివరిస్తూ ఉన్నారండి. ఒక రాజహంస అనేటటువంటి పక్షి ఎలా ఉంటుంది అంటే ఒక రమ్యమైనటువంటి హర్మ్యాలలో నివసిస్తూ ఉంటుంది. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాం, గిరిజాపతి యొక్క పాదాంఘ్రి అనేటటువంటి సౌధములో నీవు విహరించు మనసా అని చెప్పారండి. ఇక్కడేం చెబుతున్నారు అంటే సహజంగా ఒక పక్షి అనంతమైనటువంటి ఆకాశ వీధుల్లో స్వేచ్ఛగా విహరించాలి అని కోరుకుంటుంది. బహుశా మనిషి యొక్క మనస్సు కూడా అందుకనేమో స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటూ ఒక నియమము, ఒక ఆచారము, ఒక సాంప్రదాయము లేకుండా ఉండాలి అని కోరుకుంటుంది. అయితే ఆ పక్షికే ఒక రీతిగా ఒక పద్ధతి అలవడింది అంటే అప్పుడు తన యొక్క సౌఖ్యాన్ని, తన యొక్క స్వేచ్ఛలో కూడా ఆనందాన్ని కోరుకుంటుంది. అంచేత ఇక్కడ ఆచార్యస్వామి వారు తెలియచేస్తూ ఉన్నారు, అనంత ఆకాశ వీధిలో స్వేచ్ఛగా విహరించాలి అని అనుకుంటావు, కానీ ఇక్కడ నీకు ఆ స్వేచ్ఛ కన్నా ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉంటుంది, చాలా సుఖంగా ఉంటుంది అని అంటూ అంతఃపుర విహారాన్ని ఇక్కడ తెలియచేస్తూ, రాజహంసగా ఉన్నటువంటి నీవు అది వరకు పరమేశ్వరుని యొక్క పాదపద్మము అనేటటువంటి సౌధంలో తిరిగావు. అదే సౌధంలో ఇక్కడ సరోవరం ఉంది. భగవంతుని యొక్క పాదపద్మము అనేటటువంటి సరోవరంలో నీవు విహరించవచ్చు. అంతేకాదు, సరోవరంలో విహరించేటటువంటి ఆ హంస, ఆ రాజహంస, ఆ మానస రాజహంస ఏ రీతిగా ఉంటుంది అని అంటే దుఃఖము, కష్టము అనేటటువంటిది కించిత్తు కూడా తెలియకుండా ఉంటుంది. అంతేకాదు, పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మములలో ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని, అంతేకాదు ఆ పాద నఖముల నుండి ప్రసరించేటటువంటి అమృతత్వాన్ని గ్రోలుతూ ఉంటుంది. ఆ రీతిగా నీవు కూడా ముక్త పురుషులు ఏ రీతిగా పాద పద్మములను ఆశ్రయించి ఉంటారో అలానే నీవు కూడా హే మానస రాజహంస, నీవు కూడా సహజమైనటువంటి ఆ భగవంతుని యొక్క ధ్యానము అనేటటువంటి ఆ ధ్యాన చింతనలో భగవంతుని యొక్క పాద పద్మములను ఆశ్రయించాల్సింది అని అంటూ అదివరకటి శ్రమని గుర్తు చేస్తూ, అదివరకటి
బాధను కష్టాల్ని గుర్తు చేస్తూ అవి ఇక పొందినవి చాలు, ఇప్పటికైనా నీకు విరక్తి రావాలి, ఇప్పటికైనా నీకు వివేకం కలగాలి. ఎందుకంటే ఎవరికైనా ఉండాల్సింది ఇదేనండి, వివేకము, వైరాగ్యము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఇలా ఎప్పుడైతే ఈ నాలుగింటిలో ఒక్కటైనా కలిగిందో ఆ కలిగినటువంటి ఆ వివేకం ద్వారా ఈ మనస్సుకి బాహ్యమైనటువంటి విషయాల యందు విరక్తి వస్తుంది. ఆ విరక్తి కలిగినప్పుడే అతడు మరలా తిరిగి భగవంతుని పాదపద్మముల యందు సరక్తిని కలిగి ఉండగలడు. మరి శంభుధ్యాన సరోవరం వ్రజ అని అన్నారు ఆచార్యస్వామి వారు. అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా? మరి దానికి దిశానిర్దేశం చేసేటటువంటి వారు ఎవరు అంటే ఆచార్యులే. అందున మనకి ఇక్కడ సాక్షాత్తు శంకరాచార్య స్వామి వారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఎలా వెళ్ళాలి అంటే బాహ్యంగా కాదు, బాహ్యంగా ఎన్నెన్ని జన్మలలో ఎన్నెన్ని కర్మలు చేస్తూ మరి ఎన్నెన్ని కర్మఫలాలు అనుభవించావో కదా. అందుచేత ఆ అనుభవించిన వాటిని కాక ఇప్పుడు నిజమైనటువంటి సౌఖ్యం ఏమిటి, నిజమైనటువంటి సచ్చిదానందం ఏమిటి అనేది నీకు తెలియాలి అంటే ఏం చెయ్యాలి? నీవు అంతర్ముఖం కావాలి. అంతర్ముఖమైనప్పుడే నీకు నిజమైనటువంటి స్థితి తెలుస్తుంది అని తెలియచేస్తారండి. ఇక్కడ మనకి ఆలోచన చేస్తే ఈ మనస్సు అంతర్ముఖం కావాలి అంటే పెద్దలు మంత్రోపదేశం చేస్తారండి. ఏమా మంత్రము? ఎవరికి ఏ దేవత ఇష్టమైతే ఆయా మంత్రము. అదే మనకి ఉపనిషత్తులో చెబుతారండి. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత అని. ఇక్కడ ఏంటంటే మనస్సును ఒక అరణిగా మలుచుకొని ప్రణవంచ ఉత్తరారణిం. ప్రణవము అంటే ఓంకారము. ఓంకార సహితమే అది అష్టాక్షరి కావచ్చు, పంచాక్షరి కావచ్చు, లేదా ద్వాదశాక్షరి కావచ్చు. ఏ అక్షరం అయినప్పటికీ దానికి ప్రణవము జోడింపబడి ఉంటుంది. అదుగో అటువంటి మంత్రముతో నీ మనస్సుని అనుసంధానం చేసి ఎప్పుడైతే జపించావో, ఎప్పుడైతే ధ్యానించావో ఆ ధ్యానంలో ఏమవుతుంది? మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైనప్పుడు ఆ రెండింటిని రాపిడి చేసినప్పుడు, ఇక్కడ ఏం చెబుతున్నారంటే మన హోమం చేసేటప్పుడు అరణి ఉత్తరారణి రెండింటిని పెట్టి రాపిడి చేసినప్పుడు నిప్పు పుడుతుందండి. చాలామంది చూసే ఉంటాం మనం. అలా పుట్టినటువంటి నిప్పుతో హోమగుండంలో ఆ నిప్పు వేస్తారే తప్ప ఏదో ఇంత కర్పూరం వేసి ఇంత కట్టె పుల్లలు వేసి అగ్గిపుల్ల వేయరండి. అది సామాన్యంగా చేస్తూ ఉంటారు. కానీ విశేష కార్యక్రమాలలో ఇలా అరణి ఉత్తరారణి రెండింటినీ మధించి చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ మనకి అంతర్మథనంగా ఏం చెబుతున్నారు అంటే మనస్సు ఒక అరణి అయితే మంత్రము మరొక అరణి. మనస్సుని మంత్రాన్ని కలిపి ఎప్పుడైతే నీవు రాపిడి చేశావో అంటే జపం చేశావో అప్పుడు పుడుతుంది అగ్ని, జ్ఞానాగ్ని. అదిగో అటువంటి జ్ఞానాగ్ని చేత ఏం చేస్తారండి పండితులు, విద్వాంసులు? వారి వారి కర్మ అనేటటువంటి దాన్ని దగ్ధం చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ మనస్సు కూడా భగవంతుని యొక్క ధ్యానము అనేటటువంటి దానిలో లగ్నమవుతుందో, లగ్నమైనప్పుడు ఏం జరుగుతుందండి? అగ్ని పుడుతుందండి. పుట్టినటువంటి అగ్ని ఏం చేస్తుంది? అది వరకు తాను చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలాలు మొత్తం అన్నింటినీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఎవరి కర్మలు జ్ఞానాగ్ని చేత దగ్ధమవుతాయో అటువంటి వారు పండితులు అని చెబుతారండి. అంచేత ఇక్కడ కూడా ఆ క్రియగా మనకి ఆచార్య స్వామి వారు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే కామమనే కట్టె మీద, కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి, కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి, సోహమనే విసన కర్రతో సొంపుగా విసరవలే,
సోహమనే విసన కర్రతో సొంపుగా విసరవలే మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు. మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు. సోహం 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 సోహం. రాజహంసగాచినట్టి రమ్యమైన పప్పుచారు. ఇక్కడ మనోరాజహంసమా అని అన్నారు ఆచార్యస్వామి వారు. అంతేది ఇక్కడ కామము అనేటటువంటిది ఎవరు? మనస్సు. అటువంటి మనస్సు అలానే రెండవ అరణి ప్రణవము మంత్రము అనేటటువంటి ఈ రెండింటినీ కలిపి కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి సోహం సోహం, ఆ తత్వమే నేను, ఆ శివుడే నేను అనేటటువంటి ధ్యానంలో రాజహంసగాచినట్టి రమ్యమైన పప్పుచారు. రాజహంసగాచినట్టి రమ్యమైన పప్పుచారు. పరమహంసలైతే గాని పట్టుకొనరు దీని గుట్టు. పరమహంసలైతే గాని పట్టుకొనరు దీని గుట్టు. సోహం 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 సోహం. ఈ హంస కాస్త సాధనలో శంభు ధ్యానంలో జీవత్వాన్ని విడిచిపెట్టి రాచత్వాన్ని గ్రహిస్తుంది ధ్యానం మొదలు పెట్టేసరికి. తద్వారా ఏం జరుగుతుందండి? రాజహంస అయిన తాను పప్పుచారు బాగా కాస్తుందట. పప్పుచారు అని అనేసరికి మనకి నోరూరుతుంటుందండి. ఆ సాంబార్లో ఏవేవి రకరకాలు వేస్తారో ఆయా కూరగాయలు అది అనేసరికి నోరు ఊరుతుంటుంది. ఇక్కడ రాజహంసలు మంచి రుచికరమైనటువంటి పప్పుచారు కాస్తారట. అయితే అది ఎలా కాస్తారు ఏమిటి అనేది మనకు తెలియాలి అంటే పరమహంసలైతే కానీ దీని గుట్టేమిటో తెలియదు అన్నారండి. ఎందుకు ఇది గుట్టు అని అన్నారు అంటే బాహ్యమైనటువంటి సాంబారో ఏదో అయితే అది ఎవరో ఏదో చేసేయవచ్చునండి. కానీ ఇది బాహ్యమైనటువంటి సాంబారు కాదు కదా, ఆంతరికమైనటువంటిది. అందుచేత ఇక్కడ మనకి దీని గుట్టు ఉంది, దీనికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించేటటువంటి వారు ఎవరు? సద్గురువులు మాత్రమే అని తెలియచేశారండి. సహస్రారమను పాత్రలు స్వానుభవపు పాయసంబు. సహస్రారమను పాత్రలు స్వానుభవపు పాయసంబు. రాజయోగులైతే గాని చూడలేరు దీని రుచిని. రాజయోగులైతే గాని చూడలేరు దీని రుచిని. సోహం 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 సోహం. కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి. కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి. సోహమనే విసన కర్రతో సొంపుగా విసరవలే. మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు. మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు. సోహం సోహం శివోహం శివోహం. అదుగో తద్వారా సాధనలో నీవు పరమహంస అవుతావు. ఎప్పుడు ఏమా పరమహంస? సహస్రారం అనేటటువంటి పాత్రలో స్వ అనుభవమే శివానుభవమే పాయసం. అటువంటి ఆ పాయసం నీకు కావాలి అంటే నీవు జీవత్వాన్ని దాటి రాజత్వాన్ని, రాజత్వాన్ని కూడా దాటి
పరమత్వాన్ని పరమహంసత్వాన్ని పొంది తీరాలి. అందుకే రా మనసా, ఇదిగో భగవంతుని యొక్క శంభుధ్యానము అనేటటువంటి ఆ సరోవరంలో ప్రవేశించి హాయిగా సంతతము శాశ్వతంగా నీవు ఉండవచ్చు అని ఇక్కడ తెలియచేస్తున్నారండి. అంటే ధ్యానము దేనికి, జ్ఞానము దేనికి? ఈ జ్ఞాన ధ్యానములు ఈ మనస్సు మరలా మరలా తిరిగి తిరిగి జనన మరణ చక్రంలో పడకుండా, మరి ఇంకెన్నెన్నో నీచాది జన్మలు ఎత్తకుండా ఉండాలి అంటే ఇదిగో ఇదొక్కటే ఉపాయం సుమా అని ఆచార్యస్వామి వారు ఎన్నింటినో చెబుతూ ఇది కూడా తెలియచేశారండి. అటువంటి ఆచార్యస్వామి వారికి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.